brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। రేపు జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఏర్పాట్లను అధికారులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం 456 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో 3,14,984 మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ ప్రక్రియకు సంబంధించి వెబ్ కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశామని, ఇప్పటికే ఓటర్ల స్లిప్పులు అందజేశామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి వెట్రి సెల్వి తెలియజేశారు. కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు పటిష్ట ఏర్పాట్లు చేశారు. ఎన్టీఆర్ జిల్లాలో 224 మంది ప్రిసైడింగ్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. 112 పోలింగ్ స్టేషన్లకు మైక్రో అబ్జర్వర్స్ ని నియమించారు. ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి విజయవాడ, నందిగామ, తిరువూరు డివిజన్లో డిస్ట్రిబ్యూషన్, తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేశారు. అన్ని పోలింగ్ స్టేషన్స్ లోనూ వెబ్ కాస్టింగ్ ని ఏర్పాటు చేశారు. మన జిల్లాలో ఎట్లా జరిగిందో అట్లాగే 6 జిల్లా సంబంధించిన అన్ని డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ కూడా వాళ్ళకి అందరికీ ట్రైనింగ్లు ఇవ్వడం జరిగింది. ఈరోజు అన్ని చోట్ల ఈ 6 జిల్లాలో కూడా డిస్ట్రిబ్యూషన్ నడుస్తున్నాయి. సో రేపు ఎలక్షన్ సంబంధించి ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్స్లో వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్స్ కూడా చేయడం జరిగింది. ఆ వెబ్ కాస్టింగ్ అరేంజ్మెంట్ సంబంధించిన ఫీడ్ అంతా మన కలెక్టరేట్లో మనకు కనెక్ట్ చేసి ఉన్నాము. సో లైవ్ ఆల్రెడీ డ్రై రన్ నడుస్తున్నాయి. సో రేపు ఏ చోట్ల ఏమైనా జరిగితే అది వెంటనే మనం అబ్జర్వ్ చేయడానికి, మానిటర్ చేయడానికి, ట్రాన్స్పరెంట్గా జరుగుతుందా లేదా అని చూడడానికి, ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ అన్ని చోట్ల నడుస్తున్నాయి వాటికి అది కూడా ఒక ఎవిడెన్స్. సో అది కూడా మేము మానిటర్ చేస్తున్నాము. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 123 పోలింగ్ స్టేషన్స్ కు జిల్లా కేంద్రాల నుంచి పోలింగ్ మెటీరియల్, సిబ్బంది తరలిస్తున్నారు. మొత్తం 22,493 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ స్టేషన్ లోపల, బయట సీసీ కెమెరాస్తో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామని, సెంట్రల్ కమాండ్ కంట్రోల్తో పర్యవేక్షణ ఉంటుందని రిటర్నింగ్ అధికారి హరేంద్ర ప్రసాద్ తెలియజేశారు. అభ్యర్థులంతా నిబంధనలు పాటించాలని కోరారు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా పొద్దున 8 గంటల నుంచి 4 గంటల దాకా పోలింగ్ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఈ 8 to 4లో మనకు ఉన్న 22,493 మంది ఎలక్టర్స్ వాళ్ళకు ఓటు హక్కుని వినియోగించుకోవచ్చు. వాళ్ళకు ఓటర్ ఐడి కార్డ్, ఎపిక్ కార్డు ద్వారా కానీ, ఎలక్షన్ కమిషన్ గుర్తించిన వివిధ ఐడి కార్డ్స్, ఆధార్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డు కానీ, వీటి ద్వారా వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. ప్రతి పోలింగ్ కేంద్రాల్లో కూడా స్కేల్ ఆఫ్ డిప్లాయ్మెంట్ని బట్టి పోలీస్ సిబ్బంది కూడా డిప్లాయ్ చేయడం జరుగుతుంది. ఇంతే కాకుండా రూట్ పెట్రోల్ అనేది వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా సమస్య జరిగితే వెంటనే చేరుకోవడానికి వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు.